తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో #1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. మీ పేరు? కిరణ్మయ్. ఏం చదువుతున్నారు? సిఎంఏ చదువుతున్నాను రావుస్ కాలేజ్లో. ఓకే, మరి 2-3 మంత్స్లో ఎలక్షన్స్ వస్తున్నాయి. ఫస్ట్ ఓట్ మీకు వస్తుంది. మీ ఫస్ట్ ఓట్ని ఎవరికి క్యాస్ట్ చేద్దాం అనుకున్నారు? ఎవరికి వేద్దాం అనుకున్నారు? నేను మా జగనన్నకి ఓటేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు జగనన్నకి వేద్దాం అనుకున్నారు? జగనన్న వల్ల మాకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. జగనన్న వల్ల ఇప్పుడు విద్యా దీవెన వచ్చింది. పూర్ పీపుల్ ఇప్పుడు చదవలేని పిల్లలు ఉంటారు, వాళ్ళు జగనన్న వల్ల బాగా చదువుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి. జగనన్న వల్లే ఆ గవర్నమెంట్ స్కూల్స్ బాగా డెవలప్ అయ్యి ఇప్పుడు అందరూ జగనన్న పుణ్యం వల్లే చదువుకుంటున్నారు. ఇంకా జగనన్న వల్లే ఇంటర్ పిల్లలకి అమ్మఒడి అవన్నీ అప్లై అవుతున్నాయి. అంతే. మీకేమని వస్తున్నాయా మరి? నాకు జగనన్న వల్ల విద్యా దీవెన ద్వారా నాకు డబ్బులు వస్తున్నాయి. ఇప్పుడు నేను చదువుకుంటున్నానంటే జగనన్న విద్యా దీవెన వల్ల చదువుకుంటున్నా. అంటే ఇది కూడా కొంతమందికే వేస్తున్నాడు. విద్యా దీవెన కావచ్చు, అమ్మఒడి కావచ్చు, ఏదైతే గవర్నమెంట్ బెనిఫిట్స్ ఉన్నాయో కొందరికి ఇస్తున్నారు, అందరికీ ఇవ్వట్లేదని చెప్తున్నారుగా మరి. కొందరికి అంటే ఇప్పుడు జగనన్న పేదవాళ్ళకి ఎక్కువ హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇప్పుడు మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నారు. సో మిడిల్ క్లాస్ వాళ్ళకి పేదవాళ్ళకి ఇద్దరికి వస్తుంది అది. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో వాళ్ళందరికీ వస్తున్నాయా? వస్తున్నాయి. ఓకే, నార్మల్గా డెవలప్మెంట్ ఎలా ఉంది స్టేట్లో? ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ 4.5 ఇయర్స్లో డెవలప్మెంట్ ఏమైనా కనిపిస్తుందా? ఈ 4.5 ఇయర్స్లో జగనన్న వల్ల ముసలి వాళ్ళకి పెన్షన్ వస్తుంది. జగనన్న వల్లే పిల్లలందరూ బాగా చదువుకుంటున్నారు. జగనన్న వల్లే 3 పూట్ల అన్నం తింటున్నారు పూర్ పీపుల్ అయితే. కంట్రీ కూడా డెవలప్ అయ్యిందనే చెప్పచ్చు. మరి మరలా ఎవరు గెలుస్తారంటారు ఈ ఎన్నికల్లో? నేను అయితే 90% జగనన్నే గెలుస్తాడని అనుకుంటున్నాను. అంటే మరోవైపు పవన్ కళ్యాణ్ కూడా ఉన్నాడు కదా. పవన్ కళ్యాణ్ కూడా పార్టీ పెట్టాడు, 10 ఏళ్ళు అవుతుంది. జనసేన పార్టీ ఈసారి తెలుగుదేశం పార్టీతో కలిసి ఎన్నికలకు వెళ్ళబోతున్నారు. ఈసారి ఎట్లయినా తెలుగుదేశం జనసేనే అధికారంలోకి వస్తుందని పవన్ కళ్యాణ్ అంటున్నాడు కదా. అంటే మీలాంటి యూత్ అంతా కూడా ఎక్కువ పవన్ కళ్యాణ్ వెంబడే ఉంటారంటారు కదా. నేను పవన్ కళ్యాణ్కి జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి ఏమనుకుంటున్నా అంటే సమానంగా ఎలక్షన్స్లో వస్తాయి. కానీ జగనన్న వాళ్ళ నాన్నగారు రాజశేఖర్ నుంచి వస్తుంది కాబట్టి జగనన్నే గెలుస్తాడని అనుకుంటున్నాను. చంద్రబాబు పరిస్థితి ఏంటి? చంద్రబాబుది ఎట్లా ఉంది? చంద్రబాబు ఒక సీనియర్ అడ్మినిస్ట్రేటర్ కదా. చంద్రబాబు ఆల్రెడీ పరిపాలించాడు. ఏమో జనాలు ఆ పరిపాలనలో ఏమో అంత చూడలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు ఆల్రెడీ ఒకసారి జైలుకు కూడా వెళ్ళాడు కాబట్టి రాడు అని అనిపిస్తుంది. మళ్ళీ వన్స్ మోర్ సీఎం జగన్ అంటారా? వన్స్ మోర్ సీఎం జగనే.